అంగట్లో అన్నీ ఉన్న అణిగిమణిగి ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్. బాధ్యతగా సంస్కారయుతంగా వెళ్తున్నటువంటి వ్యక్తి. తనని ఎలాగైనా సీఎంగా చూడాలి అన్నటువంటి కోరిక, డిప్యూటీ సీఎం నుంచి సీఎంగానే చూడాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణుల్లో పెరుగుతోంది. దానికి కారణమైనటువంటిది సుదీర్ఘకాలం ఎంపీగానే మిగిలి ప్రధానమంత్రి పదవికి దూరమై అవకాశం ఉన్నప్పుడు 2014, 2009లోనే రాహుల్ గాంధీకి అవకాశం ఉంది. బట్ అతను చేసినటువంటి పని ఆ టైంలో మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి తన పక్కన నుంచుని కథ నడిపాడు. పూర్తి మెజార్టీ వచ్చాక అనుకున్నాడు, తీరా చూస్తే దెబ్బతిన్నాడు. 2014 దెబ్బతినే, 2019 దెబ్బతినే, 2024 దెబ్బతినే. అంటే 5 టర్మ్స్ అయిపోయినా ఇప్పుడు అతనికి లేకపోయినటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు కాబట్టి అలా కేటీఆర్ 2 టర్మ్స్ చేతిలోకి వచ్చినప్పుడు వినియోగించలేదు, ఇప్పుడు కావాలంటే దొరకని పరిస్థితి అయింది. కాబట్టి కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టైంలో చేసేయాలి అన్నటువంటి విషయాన్ని చాలా బలంగా నమ్ముతున్నారు. మరి చంద్రబాబు గారి మనసులో ఏముందో అన్నటువంటిదే తెలియాల్సి ఉంది.